తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం మీద వివాదం రాజుకుంది. అసెంబ్లీ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలా వద్దా అంటూ ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం మీద వివాదం అయితే రాసుకుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలా వద్దా అనేది ఒక యుద్ధమే జరుగుతోంది. ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ యుద్ధంలో సిద్ధం అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి సార్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏమనుకున్నారంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని అసెంబ్లీ ముందు పెట్టాలి అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం మేము పెడతామని చెప్పి అంటున్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అసెంబ్లీ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతాము అని చెప్పేసి అన్నప్పుడు కేటీఆర్ అండ్ టీం ఏమంటుంది, తెలంగాణలో ఇంతమంది చనిపోవడానికి కారణం రాజీవ్ గాంధీ, అలాంటి వాళ్ళ విగ్రహం ఎలా పెడతారు అని చెప్పి అడుగుతున్నారు. కేటీఆర్కి ఆ విమర్శ చేసేటువంటి వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ సమాజానికి చాలా స్పష్టత ఉంది. ఏ విషయంలోనంటే తెలంగాణ కోసం అమరులైనటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి 1300 మంది ఏదో చెప్తుంటారు కదా, ఈ 1300 మంది కంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల సంఖ్య 3 ఉంది. మరి వాళ్ళ ఆత్మహత్యలకి కారణం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కాదా? కేసీఆర్ ఫ్యామిలీ కాదా? కేసీఆర్ పరిపాలన కాదా అనేటువంటిది తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. ఏదో ఒక రకంగా ఒక సెంటిమెంట్నో లేదంటే విగ్రహాలనో తీసుకొని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళు. రెచ్చగొట్టాలి, ఏదో ఒక రకంగా భావోద్వేగాలకి తీసుకెళ్ళాలి ప్రజల్ని. ఆ భావోద్వేగాల్లో ప్రజలు సక్రమంగా ఆలోచించకుండా డైవర్ట్ చేయాలి. ఇదే రాజకీయపరమైనటువంటి వ్యూహం. అటు ఆంధ్రాలో కానీ జగన్మోహన్ రెడ్డి, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కానీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టకూడదు, ఆయన తెలంగాణ ద్రోహి అనేది ఇప్పుడు కేటీఆర్ బ్యాచ్ ఇలా అంటున్నారు. తెలంగాణ ద్రోహి అయితే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు కాళ్ళ మీద పడ్డారు, ఎందుకు ఆమెకి థ్యాంక్స్ చెప్పొచ్చారు, కృతజ్ఞతలు చెప్పొచ్చారు, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేశారు? ఒకవేళ నిజంగా వాళ్ళు తెలంగాణ ద్రోహులు అయితే, రాజీవ్ గాంధీ లేదంటే సోనియా గాంధీ వీళ్ళు తెలంగాణ ద్రోహులు అయి ఉంటే ఆ రోజు ఫ్యామిలీ మొత్తం, కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు కదా, పిల్లలతో సహా తీసుకెళ్ళిపోయి సోనియా గాంధీ దగ్గర కాళ్ళ మీద పడ్డారు కదా. మరి ఎందుకు పడ్డారు? దీనికి సమాధానం ఏమని చెప్తారు? ఇప్పుడు రాజీవ్ గాంధీ తెలంగాణ ద్రోహి కాబట్టి అక్కడ పెట్టకూడదు రాజీవ్ గాంధీ విగ్రహం అని అంటారు కేటీఆర్. మరి అది గుర్తు రావాలి కదా. తెలంగాణ ప్రజలకి ఈ తెలంగాణ ప్రాంతీయ అభిమానం ఎక్కువ అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ ఎదుట గనక రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం గనక పెట్టకపోతే ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్పారు? ఇప్పుడు ప్రాంతీయ అభిమానం ఎవరికి ఉండదని అందరికీ ఉంటుంది. ప్రాంతీయ అభిమానం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రాంతీయ అభిమానం ఎంత దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారంటే అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్తే ఆ విలేజ్లో కూడా డీవియేషన్ తీసుకొస్తారు. అక్కడ లోకల్గా ఉండేటువంటి పొలిటికల్ని దక్షిణం బజారు, ఉత్తరం బజారు, తూర్పు బజారు, పడమర బజారు, లేదంటే ఇంట్లో మన పక్కింటి కుడివైపు ఉండేవాడు, ఎడమవైపు ఉండేవాళ్ళు, ఈ టైప్ ఆఫ్ నేరో మైండ్ తోటి రాజకీయాలు గ్రామాల్లో కూడా చూస్తున్నాం. ప్రాంతీయ అభిమానం ఏంటి? ఎవరికి ఉండదు ప్రాంతీయ అభిమానం. నువ్వు ఇండియానా కాదా అంతే తప్ప నీకు ప్రాంతీయవాదం అని అంటే మరి తెలంగాణ రాష్ట్రానికి మరి మిగతా దేశాల నుంచి వచ్చే అవసరం లేదా వస్తువులు, లేదా ఇతర రాష్ట్రాల నుంచి వస్తువులు అవసరం లేదా, లేదా తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే వాటికి పోయే రాష్ట్రాలకు అవసరం లేదా? అంటే కాదు కదా. మీరు రాజకీయం చేయాలనుకుంటే సక్రమంగా చేయాలి. ప్రతిదాన్ని కూడా దాన్ని ప్రాంతీయవాదానికి ముడిపెట్టేసి దాన్ని ఏదో సెంటిమెంట్ కింద రాజకీయంగా లేదంటే సెంటిమెంట్ కింద క్రియేట్ చేసి 4 ఓట్లు రాబట్టుకోవాలనుకుంటే అది అభివృద్ధికి దోహదపడదు. ఇప్పుడు ఏంటి, రాజీవ్ గాంధీని పెట్టకూడదు అంటారు. ఎందుకు పెట్టకూడదు అని అంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. యూహెచ్ కూడా ఇవాళ మాట్లాడాడు, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. మేము పెట్టి తీరుతాం అంటున్నారు వాళ్ళు. పెట్టి తీరుతాం, పెట్టే అర్హత మాకుంది, రాజీవ్ గాంధీకి ఉంది, మేమే తెలంగాణ ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. నువ్వు ఎలా పెడతావు? పెట్టు, మేము వస్తే తీసేస్తాం అంటాడు. ఇప్పుడు ఆ తెలంగాణ తల్లిని క్రియేట్ చేసిందే కేసీఆర్.
అంతకుముందు తెలుగు తల్లి ఉండేది. ఆయన ఉద్యమం అప్పుడు దాన్ని కొంచెం రక్తి కట్టించడానికి తెలుగు తల్లి కాదు, మనకెందుకు తెలుగు తల్లి, తెలంగాణ తల్లి కావాలి అన్నాడు. ఆంధ్ర తల్లి అయితే కాదుగా, తెలుగు తల్లేగా. ఆంధ్ర తల్లి అయితే కాదుగా, అప్పుడు ఉండే 2 రాష్ట్రాల్లో అధికారికంగా మాట్లాడుతున్న భాష తెలుగే కాబట్టి తెలుగు తల్లే కదా. ఆ తెలుగు తల్లి ఆంధ్ర తల్లి మనకు కాదు తల్లి అని చెప్పేసి ఈయన ఒక తల్లిని క్రియేట్ చేశాడు, తెలంగాణ తల్లి. ఆ తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేసినప్పుడు కవిత పోలికలు ఉన్నాయని చెప్పి విమర్శలు వచ్చినాయి. ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది ఉద్యమకారులు కూడా ఆ మాట అన్నారు, ఇది తెలంగాణ తల్లి పోలికలన్నీ కూడా కవిత పెట్టారు, కవిత పోలికలు ఉండేలాగా పెట్టారు, అసలు అది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా ఉంది, అది కంకులు తయారు చేయటం కానీ ఇవన్నీ కూడా ఆ చేతిలో కంకులై ఉంటాయి, అవన్నీ కూడా కరెక్ట్ కాదు అని చెప్పి అప్పట్లోనే వివాదం వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటున్నారు అనేది. సో ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకుంటారు. కేటీఆర్ ఏమంటాడు, నేను అధికారంలో రాగానే నేను ఆ విగ్రహం తీసేసి నేను మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాను అని అంటాడు. ఇప్పటికే చాలా హైదరాబాద్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేరు చాలా ఉన్నాయి, ఇంకా అవసరం లేదు అని అంటాడు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి పేరు రాజీవ్ గాంధీ ఔటర్ రింగ్ రోడ్డు ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉంది, సో ఔటర్ రింగ్ రోడ్డు కూడా పేరు మార్చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. పేర్లు మార్చుకోవడానికి, రంగులు మార్చుకోవడానికి అధికారాలు ఇచ్చేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, రంగులు మార్చడానికి 3,000 కోట్లు తగలేశారు అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి అప్పట్లో. ఆ తర్వాత ఆయన విగ్రహాలు పెట్టాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఊరికి 2-3 కూడా పెట్టాడు. ఆ విగ్రహాలతోటి సెంటిమెంట్ని క్రియేట్ చేసుకొని ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. ఒకసారి వన్ టైం ముఖ్యమంత్రి ఆయన. శర్మిల చెప్తుంది, ఏం కాదు, వన్ టైం సీఎం ఆయన. ఇక్కడ కూడా కేసీఆర్ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ఆ సెంటిమెంట్ తోటి ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చి ఆయన ఇప్పుడు అధికారం కోల్పోయాడు. తెలంగాణ సమాజం తెలుసుకుంది. ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటే తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సెంటిమెంట్ని ఏ స్థాయిలో రెచ్చగొట్టారంటే అప్పుడు ఎన్టీ రామారావు ఉండగా ట్యాంక్ బండ మీద విగ్రహాలు పెట్టారు. ట్యాంక్ బండ మీద విగ్రహాలు పెడితే అక్కడ ఆంధ్ర వాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయని చెప్పి కొన్ని కూల్చారు. అప్పుడు కూడా గొడవ అయింది. అప్పుడు కూడా విగ్రహాలను చూస్తే నీకు ఏమో, విగ్రహాలను చూసినంత మాత్రాన నీకు ప్రాంతీయవాదం అదేమన్నా రాకుండా పోతుందా? ఆ విగ్రహాలను కూల్చేసి ఏదో రకంగా దాని ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి దాన్ని ఒక సెంటిమెంట్ కింద క్రియేట్ చేయాలి, దాని నుంచి 4 కోట్లు రాబట్టుకోవాలి. ఇది ఫస్ట్ నుంచి వాళ్ళు చేసింది. ఇప్పుడు ఆ రోజున విగ్రహాలు అక్కడ కోలుగొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు తమాషా ఏంటంటే ఎన్టీ రామారావు విగ్రహం తెలుగుదేశం పార్టీ జెండాలు, తెలుగుదేశం పార్టీ ఉండకూడదు, కానీ బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు. తెలంగాణలో విచిత్రమైనటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పుట్టిందేమో హైదరాబాద్ నడిబొడ్డులో పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ వచ్చారు రాజకీయంగా కల్వకుంట్ల ఫ్యామిలీ. లేకపోతే తెలుగుదేశం పార్టీని ఆదరించకపోతే వాళ్ళకి రాజకీయం కూడా ఉండేది కాదు. వాళ్ళేమో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండకూడదు అంటారు, అదేమంటే ఆంధ్ర పార్టీ అంటారు. మరి ఉత్తర భారతదేశానికి సంబంధించిన పార్టీలు రావచ్చు, ఏ పార్టీ అయినా రావచ్చు, బట్ ఈ పార్టీ ఉండకూడదు. కారణం ఏంటి? ఈ పార్టీ ఉంటే నష్టపోతారు. ఎందుకు నష్టపోతారంటే ఇది బీసీల పార్టీ, బీసీలకు సంబంధించి కొన్ని విప్లవాత్మకమైనటువంటి కొన్ని మార్పులు తీసుకొచ్చినటువంటి పార్టీ. ఇవాళ కూడా ఆదరణ ఉంది. తెలంగాణ ఉద్యమకారులే చెప్తారు తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉంది. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. తెలంగాణలో బీసీలు ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నారు అని అంటే, తలెత్తుకొని గర్వంగా తిరగగలుగుతున్నారు అని అంటే, పటేల్ పట్వారీ వ్యవస్థ తీసేసిన తర్వాత ఈ మొత్తం ఆధిపత్య ధోరణి పోయి బీసీలకి గుర్తింపు వచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ ఉంటారు అండి. తెలుగుదేశం పార్టీ మాత్రం రాకూడదు, ఆంధ్ర వాళ్ళు మాత్రం ఉండకూడదు, ఏ రాష్ట్రంలో ఉండొచ్చు. విచిత్రమైనటువంటి వాదన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళది. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళ కంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలవడానికి కారణం కూడా అదే, అన్ని కార్పొరేషన్లు. కాబట్టి ఆంధ్ర అనేది ఇంకా వాడుతూ ఉంటే నష్టపోయేది ఆయనే. అలాగే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం అని చెప్పి విగ్రహం పెట్టకూడదని దానికి వివాదంలో చెప్తున్నారు. మేము వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఇవన్నీ మార్చేస్తాం, విగ్రహాలు తీసేస్తాం అని చెప్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, అసెంబ్లీ ఎదుట ఖచ్చితంగా మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం, అసెంబ్లీ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అని చెప్తుంది. అక్కడ దాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చి దాన్ని సెంటిమెంట్ క్రియేట్ చేయాలని కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి నేరో పాలిటిక్స్ చేయాలనుకుంటే ఆ రోజులు పోయినాయి. ఓకే, అప్పుడు ఉండేటువంటి ఉద్యోగ పరిస్థితులు, అప్పుడు ఉండే సెంటిమెంట్ ఇప్పుడు లేవు.
ఆ విషయాన్ని తెలుసుకొని బ్రాడ్గా ఆయన ప్రపంచంతో పోటీ పడాలని చెప్పి అంటుంటాడు కదా. కేటీఆర్ కూడా అంటుంటాడు మా పోటీ ప్రపంచంతో అంటుంటాడు కదా. పక్క రాష్ట్రాలతోటి కాదని చెప్పి రేవంత్ రెడ్డి అంటుంది మా పోటీ ప్రపంచంతో అంటున్నాడు. ప్రపంచంతో పోటీ పడాలి. పక్కన ఉండేటువంటి ఆంధ్రాతోటి నువ్వు కంపేర్ చేసుకోవడం ఏంటి? ఆంధ్ర వాళ్ళు రాకూడదు అనేది అంటే ఆంధ్ర వాళ్ళు నిషేధం ఇక్కడ? నిషేధం కాదు కదా. మరి ఆంధ్ర వాళ్ళు ఓట్లు మాకు అవసరం లేదని చెప్పచ్చు ఎలక్షన్ అప్పుడు. ఆంధ్ర ఓట్లు మాకు అవసరం లేదు అని చెప్పి చెప్పచ్చు కదా. ఇదే కేటీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ అని అలా చెప్పరు. అక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ ఆంధ్ర ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళు కావాలి, కాంట్రాక్టులు చేసుకోవడానికి ఆంధ్ర వాళ్ళు కావాలి, మళ్ళీ ఆంధ్ర డబ్బులు పనికి వస్తాయి, డబ్బులు బిజినెస్లు పనికి వస్తాయి, మళ్ళీ అక్కడ ఆంధ్ర వాళ్ళు పనికి వస్తారు. సో కాబట్టి ఈ విగ్రహాలు, ఈ సెంటిమెంట్లు అది ఒకప్పుడు పాత చింతకాయ పచ్చడి రాజకీయాలు. ఇంకా వాటిని పట్టుకొని ఊగులాడితే రేవంత్ రెడ్డి అన్నట్టు ఇక అధికారంలోకి వచ్చే అవకాశం లేదు బీఆర్ఎస్ పార్టీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.